ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి 12 రోజుల క్రితం అయిన వాళ్ళే నీ మీద చెడు ప్రయోగం చేశారు. ఈ వ్యక్తితో ఈ విషయం అస్సలు చెప్పకమ్మా, నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. మే 11, 12, 13 తారీఖుల్లో నీ జీవితంలో జరగబోయేది ఇదే. ముఖ్యంగా ఈ నెల ఏదైతే ఉందో నీ జీవితంలో ఎన్నో మార్పులు, ఎన్నో చేర్పులు, ఒడిదుడుకులు, లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి తల్లి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా నువ్వు తెలుసుకొని తీరాల్సిందే. అలాగే నీ జీవితంలో సంబంధించిన కొన్ని రహస్యాలను కూడా ఈరోజు ఉన్నాయమ్మా. అలాగే నీ మీద చెడు ప్రయోగం చేసింది ఎవరు? నువ్వు ఈ వ్యక్తితో ఈ మాట చెప్పకూడదని చెప్పాను కదా, ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు చెప్పకూడదు? నీ జీవితంలో అతిపెద్ద మలుపు, మార్పులు అన్నవి ఈ నెలలో జరగబోతున్నాయి. ఒక్కొక్క విషయం విన్నావు అంటే వణికిపోతాం. బిడ్డ జాగ్రత్తగా ఉండు. మంచి అయితే మంచిని ఎలా అందుకోవాలి, ఎప్పుడు అందుకోవాలి, చేజార్చుకోకుండా ఎలా అందుకోవాలి, చెడైతే దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలి, ఏం చేయాలి, చెడుని నీ జీవితంలో నుంచి ఎలా తరిమి కొట్టాలి, అలాగే నీ మీద చెడు ప్రయోగం చేసిన వాళ్ళు ఎవరు, ప్రతి ఒక్కటి కూడా చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విను. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు, ఏమాత్రం కూడా అజాగ్రత్త వద్దు, ఏమాత్రం కూడా ఏమరపాటు వద్దు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని జాగ్రత్తగా విను. నీ బాబా ఏం చెప్తున్నాడో విని అర్థం చేసుకో. అప్పుడు నీ జీవితంలో నువ్వు ఏం చేయాలి అన్నది నీకు అర్థమవుతుంది. తప్పకుండా ఈరోజు నేను చెప్పే ఈ రహస్యాన్ని మటుకు నువ్వు విని తీరాల్సిందే తల్లి అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది వినే ముందుగా ఒక్కసారి మన ఛానల్లో గనక ఈ వీడియోని మొదటగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, ఈ నెల అంటే మే నెల 10, 11, 12, 13 తేదీల్లో నీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా నువ్వు ఆశ్చర్యపోతావు. అసలు ఈ 3 రోజులు నీకు ఎలా ఉండబోతుంది, అలాగే నీ యొక్క వ్యక్తిత్వం, నీ మనస్తత్వం ఎలా ఉంటుంది, నీ జీవితంలో నువ్వు చేసుకోవాల్సిన మార్పులేంటి, చేర్పులేంటి, అంటే ఎలా ఉంటే నీ జీవితంలో నువ్వు మంచిగా ఎదుగుతావు, ఇంకా మంచి అవకాశాలు నీకు వస్తాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి. అందుకే నువ్వు జాగ్రత్త పడడానికే ముందుగా ఈ విషయాలన్నింటినీ కూడా నీకు తెలియాలి అని చెప్పి నేను ఈ విషయాలన్నీ నీకు చెప్పాలని చెప్పే వచ్చానమ్మా. ఈరోజు నిన్ను హెచ్చరించాలని, నిన్ను మంచి దారిలో నడిపించాలని, కష్టాల వైపు కాకుండా సుఖాల వైపు నిన్ను నడిపించాలని ఈ సాయి పరుగున వచ్చేశాడు. అలాగే నీ జీవితంలో ఎన్ని మలుపులు,
ఎన్ని మార్పులు జరగబోతున్నాయో కూడా చెప్తాను. నీ మీద చెడు ప్రయోగం జరిగిన వారిని కూడా ఎవరిని కూడా చెప్తాను. ఈ వ్యక్తితో నువ్వు ఈ విషయాలు, నీ విషయాలు, సొంత విషయాలు చెప్పకూడదు. ఆ వ్యక్తి ఎవరు? నీతో ఉన్నట్టే ఉంటూ, మంచిగా ఉంటూ, నటిస్తూ, నీ గురించి అన్నీ తెలుసుకుంటూ, తనకు ఆ విషయాలను ఎలా కావాలో అలా మార్చుకొని నిన్ను అప్రచారం చేసి దెబ్బ కొడుతున్నాడు. నిన్ను ముంచాలని చూస్తున్నాడు. నిన్ను చెడు ప్రయోగం చేయాలని చూస్తున్నాడు. సంఘంలో వారెవరు? ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా నువ్వైతే తెలుసుకుని తీరాలి బిడ్డ. ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది. ఎంతో అదృష్టం ఉంటే మాత్రమే ఈ వీడియో నీకంట పడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటే నువ్వు దీన్ని వినగలుగుతావు. ఈ సాయి మాటలు, ఈ తండ్రి మాటలు నువ్వు విన్నావు అంటే అంతా లాభమేనమ్మా. అంతా మంచిదే జరుగుతుంది. ఏ కోశాన ఒక రవ్వంత కూడా చెడు అనేదే జరగదు. అది నీకు తెలుసు. ఎందుకంటే ఈ సాయికి తన బిడ్డల మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత అక్కర ఉందో నీకు తెలుసు కదా. ఎందుకంటే ఈ సాయి ప్రతి క్షణం నిరూపిస్తూనే ఉంటాడు. తన బిడ్డలు ఎవరైనా బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, కన్నీళ్లలో ఉన్నా పరుగు పరుగున వచ్చి వారిని ఆపద నుంచి బయటపడేస్తాడు. అది నీకు కూడా అనుభవమే కదా బిడ్డ. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కాబట్టి నిన్ను మరీ మరీ హెచ్చరిస్తున్నాను. అలాగే నీ సాయి ఆశీస్సులు నీకు పుష్కలంగా ఉంటాయి. అంటే నిన్ను ఒక అదృష్టవంతునిగా, అదృష్టవంతురాలుగా మారుస్తుంది ఈ సాయి ఆశీర్వాదం. ఇక నడుస్తున్న రోజుల్లో ఎలా ఉన్నాయి అంటే నీకు కొంచెం అటు ఇటుగా అవుతూనే ఉన్నాయి బిడ్డ. అన్ని పరిస్థితుల్ని నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది, రుచి చూడాల్సి ఉంటుంది. వాటన్నింటికీ తగ్గట్టు నువ్వు నిన్ను మార్చుకుంటూ ప్రతి ఒక్క పరిస్థితిని కూడా ఎదుర్కొంటూ నువ్వు నడవాల్సి ఉంటుంది. ఆ సమయంలో నీ సాయి నీ పక్కనే ఉంటాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు బంబేలు పెట్టాల్సిన అవసరం అస్సలే లేదు తల్లి. నీకు భరించలేని బాధ ఉన్నప్పుడు, మనసుకి కష్టం అనిపించినప్పుడు సాయి అని పిలువు. ఓయి అంటూ నేను పరుగు పరుగున నీ పక్కన వాలిపోతాను బిడ్డ. ఇక ఈ రోజుల్లో, ఈ నెల రోజుల్లో నీ పనులవి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. అంటే ఏదైనా కొత్త మలుపులతో ఊహించని విజయాలను కూడా నువ్వు చూడబోతున్నావు. జీవితంలో మంచి సక్సెస్ అన్నది కూడా ఉంది. ఇన్నాళ్ళు ఏదైతే నువ్వు వాయిదా పడుతూ వచ్చిందో నీ పనులు కానీ, కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి. ఆర్థికంగా కూడా నువ్వు చాలా లాభాలు అన్నటివి వస్తాయి. ఇక నువ్వు చేస్తున్న వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ ఏదైతే ఉందో అన్నింటిలో కూడా నీకు బాగా కలిసి వస్తుంది. అయితే ఇక్కడ నీ తండ్రి, నీ గురువు, నీ ఆశీర్వాదం నీ మీద ఉంది తల్లి. అందుకే నీకు కీడులో కూడా మంచి జరగబోతుంది. చెడు కూడా మంచి అన్నది జరుగుతూ ఉంది. చెడు జరగాల్సిన సమయంలో కూడా ఆ చోటులో నీ సాయి తన గురుబలంతో నీకంతా మంచే చేస్తున్నాడని నువ్వు అర్థం చేసుకో. అలాగే నువ్వు గనక ఒక ముఖ్యమైన విషయాన్ని గనక తెలుసుకుంటే ఆశ్చర్యపోతావు. ముఖ్యంగా నీ గురించి నీకు కొన్ని తెలియని విషయాలు, ఆసక్తికరమైన విషయాలు చెప్పబోతున్నాను. ఖచ్చితంగా విన్నావంటే ఆశ్చర్యపోతావమ్మా. ఎందుకంటే ఏంటి బాబా ఇదంతా నా గురించే చెప్తున్నారు కదా, ప్రతీదీ కూడా ఇది నా గురించే చెప్తున్నారు అంటూ ఆశ్చర్యపోతావంటూ నేను నీ గురించే ప్రతి ఒక్క మాట చెప్తున్నది నీకు అర్థమవుతుందమ్మా. ప్రతి ఒక్క మాట కూడా నీకు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే నీ సాయికి తెలుసు తన బిడ్డలు ఎలా ఉంటారో, తన బిడ్డల ఆలోచనలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఎలా నడుచుకుంటారో, వారు సుఖంలో ఉన్నారా, బాధలో ఉన్నారా, ప్రతి ఒక్కటి కూడా నీ సాయి గమనిస్తూనే ఉంటాడు. కాబట్టే ఇంత చక్కగా నీ గురించి నేను చెప్పబోతున్నాను. నీ గురించి చెప్పాలి అంటే ఒక అదృష్టపు జాతకం ఉన్న వ్యక్తిగా చెప్పాలి బిడ్డ. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎంత బ్యాలెన్స్గా చూసుకుంటూ ఉంటావు. కష్టాలు, బాధలు వచ్చాయని కృంగిపోయిందే లేదు. అలాగే సంతోషాలు, ఆనందాలు వచ్చాయని పొంగిపోయింది కూడా లేదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంతే సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తావు. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా సరే, ఇది మనిషి జీవితం కదా, కష్ట సుఖాల కలయికే కదా మనిషి జీవితం. అంటే సరే ఏదొస్తుందో అది రాని, ఇది నా సాయి ఆజ్ఞ, అయితే నేను శిరసా వహిస్తాను అన్నట్లుగా నీ శిరసు వంచి నీకు వచ్చినటువంటి ప్రతి సమస్య కానీ, కష్టాన్ని కానీ, ఆనందాన్ని కానీ, సంతోషాన్ని కానీ అన్ని వాటికి తలొంచి వెళ్తూ ఉన్నావే కానీ ఎక్కడా కూడా ఎదురు తిరిగి నిలబడిందే లేదు, బాధపడలేదు, కృంగిపోలేదు, నిన్ను నువ్వు తక్కువ చేసుకోలేదు. ఎంతలా అంటే అది ఎంత పెద్ద పరిస్థితి అయినా కానీ చిరునవ్వుతో అలా ముందుకు వెళ్ళిపోతూ సాగిపోతూ ఉన్నావు. నీ ఆత్మస్థైర్యం అంటే నీ సాయికి చాలా ఇష్టం బిడ్డ. అలాగే నువ్వు ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే సంతోషాన్నైనా, బాధనైనా ఒకే రకంగా స్వీకరించేస్తావు. అంటే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా, బాధ వచ్చినప్పుడు కుంగిపోకుండా ఎప్పుడైనా సరే బ్యాలెన్స్గా ఉండటంలో నీకు నువ్వే సాటి అని చెప్పాలి.
ఇక ఏ పనైనా సరే శ్రద్ధగా చేసేస్తావు. ఎంత కఠినమైన పరిస్థితులు చుట్టూ ఉన్నా కూడా, ఎన్ని బాధల్లో ఉన్నా కూడా, ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా కూడా, ఎంత ఒత్తిడి ఉన్నా కూడా నువ్వు చేసే పనిని మాత్రం చక్కగా పూర్తి చేస్తావు. ఆ పని అస్సలు వాయిదా అన్నదే వెయ్యవు. ఆ పనిలో లీనమైపోయి ఎన్ని బాధలున్నా సరే, బాధలు అన్నాక వస్తాయి పోతాయి అని చెప్పి నీ పని మీద నువ్వు దృష్టి పెట్టి పని పూర్తి చేస్తావు. నీవు గనక ఏదైతే ఒక విషయాన్ని నమ్మావు అంటే ఇక దాని మీద బలంగా ఉంటావు బిడ్డ. ఒక దాని మీద నువ్వు బలంగా ఉన్నావు అంటే ఇక ఎదుటివారు ఎవరైనా కూడా నిన్ను పూర్తిగా నమ్ముతారు. ఎందుకంటే వారికి సంబంధించిన ఏదైనా ఒక రహస్యం నీకు చెప్పుకున్నట్లయితే అది ఎన్నాళ్ళైనా కానీ రహస్యంగానే ఉండిపోతుంది. మూడో వ్యక్తికి పొరపాటును కూడా చెప్పవు, పక్క వాళ్ళది కానీ ఎదుటి వాళ్ళకి కానీ. నీ దగ్గర ఏదైనా రహస్యం ఉందంటే అది నీతో పాటే సమాధైపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నోరు జారి పొరపాటును కూడా ఎవ్వరికీ చెప్పవు, బయటకు చెప్పవు తల్లి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిన్ను ఎక్కువగా నమ్ముతారు, చాలా విలువ ఇస్తారు. నీ స్నేహితులు, నీ మిత్రులు, నీతోటి వాళ్ళు, నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే, బంధువులు ఏ విషయాలు చెప్పినా చాలా గోప్యంగా ఉంచుతావు, బయటకు చెప్పవు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆ విషయాలను బయటకి రానివ్వవు. అంటే నిన్ను పూర్తిగా నమ్మకం తగ్గని వ్యక్తివి నువ్వు. ఈ వ్యక్తి అని అందరూ కూడా చెప్పుకుంటారమ్మా. నిన్ను నమ్మి ఏదైనా సరే చెప్పుకోవచ్చు అని వారికి ధీమా కూడా ఉంటుంది. నీ స్నేహితులు, బంధువులు ఇలా ఎవరైనా సరే నువ్వు చాలా మంచి మనసున్న దానివి. అర్థం చేసుకుంటావు, కష్ట సుఖాల్లో చేయూతనిస్తావు. వారి విషయాలు ఏవైనా తెలిస్తే గోప్యంగా ఉంచుతావు. వారు బాధపడితే ఓదారుస్తావు. వారు తప్పడడుగు వేయబోతుంటే వారిని తప్పుదారి వెళ్ళకు అని సున్నితంగా మందలించి మంచి దారిలోకి తీసుకొస్తావు. అలా అందరికీ తోడుగా నీడగా ఉంటావు. నిజంగా ఈ వ్యక్తి నా జీవితంలో ఉండటం దేవుడు సాక్షాత్తు భగవంతుడే నా పక్కన ఉన్నట్లు ఉంది. భగవంతుడే ఇతన్ని నా స్నేహితుడిగా, నా స్నేహితురాలిగా, నా కుటుంబ సభ్యుడిగా, అన్నదమ్ముడిగా పంపించాడేమో, పుట్టించాడేమో అని వాళ్ళు నీ గురించి గొప్పగా అనుకుంటారు. అలా భగవంతుడు తోడుగా ఉన్నట్లు వారు అర్థం చేసుకుంటారు. అంత సపోర్టివ్గా, సహాయంగా వాళ్ళకి నువ్వు ఉంటావు తల్లి. చేతనంతనైన సహాయం కూడా చేస్తూనే ఉంటావు. ఒక్క మాటలో చెప్పాలంటే తల్లి, నిన్ను నమ్ముకున్న వాళ్ళని నువ్వు ఎప్పటికీ కూడా వదలవు. నేను వీళ్ళని ఎలా వదులుకోను అని ప్రాణం పోయేంతగా బాధపడిపోతూ ఉంటావు. ప్రేమించిన వాళ్ళని వదులుకోవాల్సి వస్తే అస్సలు వదులుకోలేవు, అంత ప్రేమ ఉంటుంది నీలో. ఇవన్నీ కూడా ఎంత మంచి లక్షణాలంటే బిడ్డ, ఇలాంటి మంచి లక్షణాలన్నీ ఉన్నప్పుడు నరదృష్టి ఉండదా? ఎలా ఉండకుండా ఉంటుంది చెప్పు? ఖచ్చితంగా నరదృష్టి అనేది నీ మీద ఉంటుంది. అలాగే శత్రువులు కూడా తయారవుతారు. ఆ శత్రువుల వల్ల ఇబ్బందులు కూడా గట్టిగానే వస్తూ ఉంటాయి. కాబట్టి నరదృష్టి, శత్రుబాధలు ఇలాంటి చెడు ప్రయోగాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే నీకు జనం ఎలా ఉంటారు అంటే, జనానికి నీ మీద ఒకలాంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం ఉంటుంది. వీళ్ళంటే అంత త్వరగా ఉన్నత స్థాయికి వచ్చేసారు, 1వ స్థానానికి ఎలా వచ్చారు, నెంబర్ 1 పొజిషన్కి వచ్చేసారే, ఇంత టాప్ పొజిషన్లోకి వచ్చేసారు ఎలా అన్న అసూయ, ఈర్ష్య అన్నీ కూడా కలగలిపి వారి మనసులో ఒకలాంటి చెడు భావనలు అన్నవి ఏర్పడతాయి. దానివల్ల నీకు చెడు దృష్టి అన్నది, నరదృష్టి, కనుదృష్టి అన్నీ కూడా నీకు సోకుతుందమ్మా. కనుదృష్టి, నరదృష్టి, ఆ చెడు ప్రయోగం అన్నది వేరువేరు కాదు బిడ్డ. ఎవరైతే చెడు ఆలోచనలతో మనల్ని చూస్తూ ఉంటారో అప్పుడు చెడు దృష్టి, కనుదృష్టి అనేది చెడు ప్రయోగంగా మారిపోతుంది. అప్పుడు కాస్త నువ్వు సంపాదిస్తున్నటువంటి ఆస్తులు ఉన్నాయి కదా, అవి మనకు వీరిలాగా దర్జాగా బ్రతకలేకపోతున్నామని కూడా చాలా రకాలుగా నరదృష్టి అనేది ఎక్కువగా పెడుతూ ఉంటారు. కాబట్టి నువ్వేంటంటే ఆ నరదృష్టి ప్రభావం నుంచి ఖచ్చితంగా తప్పించుకోవాలి, బయటపడాలి. లేకపోతే నిన్ను నాశనం చేసేస్తుంది. ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంతకాలం సంతోషంగా ఉన్న కుటుంబంలో ఒక్కసారి కలతలు, కలహాలు చెలరేగుతాయి. ఆర్థిక పరంగా నష్టపోవాల్సి ఉంటుంది. నువ్వు చేస్తున్న పనిలో ఏదైతే పని ఆగిపోతూ తగ్గిపోతూ వస్తుంది, అక్కడ కూడా ఒడిదుడుకులు అన్నవి ఎదుర్కోవాల్సి వస్తుంది తల్లి. కొన్ని చోట్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కనుదృష్టి, నరదృష్టి, చెడు ప్రయోగాలన్నవి నరుని దృష్టికి ఇనుప కూడా పగిలిపోతుంది బిడ్డ. కాబట్టి జాగ్రత్త. ఎక్కువగా దైవ ఆరాధన చేస్తూ ఉండు, దైవ ధ్యానం చేసుకో, ఈ సాయి స్మరణ చేసుకొని ఈ సాయి విభూతిని నుదుటిన ధరిస్తూ ఉండు. ఎందుకంటే భగవంతుని కన్నా నమ్మదగ్గ వ్యక్తులు ఎవరూ ఉండరు. ఈ సాయిని నమ్మావు అంటే, మనస్ఫూర్తిగా నమ్మావంటే, నమ్మకంతో నమ్మావు అంటే గనక తప్పకుండా ఈ సాయి నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు భగవంతుడిని నమ్మావో, ఈ సాయిని నమ్ముతావో అంతకు మించిన నమ్మకాన్ని నీ సాయి నీకు ఇస్తాడు. భగవంతుని అనుగ్రహమైన నీ సాయి ఆశీర్వాదాలైన
నీ మీద పుష్కలంగా ఉన్నప్పుడే ఇలాంటి వాటన్నింటి నుంచి నువ్వు బయటపడగలుగుతావు. అందుకనే ఎప్పుడు నీకు కుదిరినప్పుడు దైవ ధ్యానం చేసుకో, నీ సాయిని ఆరాధించు, నీ సాయిని ధ్యానించు, నీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకో, నీ కుల దైవాన్ని ప్రార్థించుకో బిడ్డ. అప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని నీ జీవితం నుంచి తరిమి కొట్టేస్తాను. వాటి నుంచి నువ్వు సులభంగా బయటపడతావు. ఈ దైవారాధన వల్ల నీకు నరదృష్టి ప్రభావం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇక నువ్వు వారంలో ఒక్కసారైనా కాస్త ఎర్ర నీళ్ళతో దిష్టి తీసుకుంటూ ఉండు బిడ్డ. ఆ ఎర్ర నీళ్ళ రూపంలో నీకున్న దిష్టి మొత్తం తొలగిపోతుంది. నీకు గుర్తుందా, చిన్నప్పుడు నీ అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు నీకు కాస్త దిష్టి తగిలినా సరే లేదా శుభకార్యాలప్పుడు ఖచ్చితంగా ఎర్ర నీళ్లు తీస్తారు. ఎందుకంటే అది 10 మంది చూపులు నీ మీద ఉంటాయి కదా, అందరి కళ్ళు నీ మీద పడి నీకు నరదృష్టి సోకుతుంది అని. ఇప్పుడు కూడా నువ్వు వారానికి ఒక్కసారైనా ఎర్రనీళ్ళ దిష్టి తీసుకో. అలా చేస్తూ ఉండు, కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. అలాగే పెద్దవాళ్ళు చేతి మీద కానీ నీ అంతటా నువ్వైనా కానీ తీసేసుకో. ఇక రాళ్ల ఉప్పుతో కూడా నువ్వు అప్పుడప్పుడు దిష్టి తీసుకో తప్పనిసరిగా. ఇవన్నీ కూడా నీ పూర్వకాలం నుంచి నీకు అందరూ చేస్తున్నవే. నీ ఆరోగ్యం బాగుంటుంది, మనశ్శాంతి బాగుంటుంది. నువ్వు వేరే వాళ్ళ విషయానికి వస్తే గనక నీ ప్రతి ఒక్క విషయాన్ని వారితో చెప్పేకు. వారు నాకు స్నేహితులు, సన్నిహితులుగా ఉన్నారు కదా, ఎంతో నా మనసుకి దగ్గరగా ఉన్నారు కదా, వీళ్ళకి చెప్తే ఏమవుతుందిలే అని అనుకొని ప్రతి ఒక్క విషయాన్ని వారితో చెప్పావు అంటే వారు నీ ప్రతి ఒక్క మాటని, ప్రతి ఒక్క ఆలోచనని వారు వింటారు అని వారికి తెలుసుకొని వారి జీవితంలో వారికి అనుకూలంగా మార్చేసుకొని నీకంటే వారే అవన్నీ చేయటానికి, జీవితంలో ఎదగడానికి ఉపయోగించుకుంటారు. అలా కాకుండా కొన్ని నీ జీవితానికి సంబంధించిన రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రహస్యాలను వారితో నువ్వు చెప్పకుండా ఉన్నందుకు నీవు ఎవ్వరితో చెప్పకు. నీతో ఎప్పుడు చెడు జరుగుతుందో, వ్యవహారం ఎప్పుడు చెడుతుందో, మాట గుర్తొస్తుందో అప్పుడు తీసుకెళ్ళి వాళ్ళు పక్క వాళ్ళకి చెప్తారు, లేదా నీ బంధువులకు చెప్తారు, నీ అయిన వాళ్ళకి చెప్తారు, లేదంటే నువ్వంటే గిట్టని వాళ్ళకి చెప్తారు. అలా చేసి నిన్ను చాలా దిగజార్చి నిన్ను అందరి దృష్టిలో చెడుగా, నిన్ను చాలా చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించడానికి సకల ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి నీ బాబా చెప్పిన ఇవన్నీ కూడా నువ్వు పాటించి నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళగలిగితే గనక నువ్వు చాలా మంచి జీవితాన్ని అనుభవిస్తావు. కాబట్టి ఈ బాబా మీద ధైర్యంతో, నమ్మకంతో ఇవన్నీ చెయ్యి. నీ సాయి నీకు తోడున్నంత వరకు నీకు ఎలాంటి భయము లేదు తల్లి. ధైర్యంగా ఉండు, నమ్మకంతో ఉండు, అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.